మార్నింగ్ 3 o'clock అయితే మేము కేపీహెచ్పి నుంచి అయితే బయలుదేరాము. కేపీహెచ్పి నుంచి భువనగిరి నుంచి వరంగల్ ఈ రూట్ అయితే మేము ఎంచుకున్నాం అనమాట. ఒకటే రూట్ హైవే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే బీబీ నగర్. ఈ బీబీ నగర్ దాటి భువనగిరికి వెళ్ళిపోవాలి. సో మేము కొంచెం చాలా టైర్డ్ అయిపోయాము, ఎర్లీ మార్నింగ్ 3 కాబట్టి కొంచెం ఛాయ్ తాగిన తర్వాత బయలుదేరదామని అనుకొని ఛాయ్ అయితే తాగుతున్నాము. ఛాయ్ తాగిన తర్వాత బయలుదేరిపోదాం. సో ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా అంటే గ్రీనరీ కానీ పైన క్లౌడ్స్ కానీ, అసలు ఎర్లీ మార్నింగ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు ఫస్ట్ టైం అనిపించింది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరే చూడండి ఎంత బాగుందో వ్యూ. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే జర్నీ స్టార్ట్ చేసినాం కదా, మస్తు చల్లగా ఉందన్నమాట వెదర్. అసలు మేము మొత్తం తడిసిపోయినాం అనుకున్న చలికి అయితే వణుకుతున్నాము. ఇప్పుడే మన సూర్యుడు అయితే బయటకు వెళ్తున్నాడు, కొంచెం ఆ మేఘాల నుంచి చీల్చుకుంటూ అయితే వెళ్తున్నాడు. ఈ వ్యూ కూడా అద్దిరిపోయింది, సూపర్గా ఉంది వ్యూ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోర్డు ఏంటంటే మనకి పస్రా, మేడారం అండ్ అదేవిధంగా ఏటూరు నగరానికి ఇదే రూట్ అనమాట, స్ట్రైట్ రూట్. సో ఒకటే రూట్ వెళ్ళిపోవాలి మనము ఏటూరు నగరం వచ్చేంత వరకు కూడా. అండ్ ఇదైతే పస్రా అన్నట్టు, ఇది పస్రా జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్లో ఇక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది, ఒకటి కమాన్ చూపిస్తా చూడండి. ఆ కమాన్ లోపలికి వెళ్ళిపోతే మనకైతే సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే రూట్ అయితే వస్తుంది అనమాట. అంటే అక్కడికి వెళ్ళిపోతాం, సీదా జాతర దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆ బోర్డు. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా జంగల్. ఈ అడవి అయితే ఆల్మోస్ట్ 35 kilometers ఉందబ్బా. 35 to 40 kilometers మొత్తం మేము అడవిలోనే ట్రావెల్ చేసామన్నమాట. అంటే మీకు ఇప్పుడు ఆ 35 kilometers జర్నీ చూపిస్తే 35 minutes కాదు, ఆల్మోస్ట్ 1.5 hours కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఈ జర్నీయే చూపెట్టలేం కదా మనమైతే. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. మొత్తం మన పులులు, జింకలు ఇవైతే ఉంటాయని చెప్పేసి బోర్డు అయితే వీళ్ళు పెట్టారు. కానీ మేము వెళ్ళేటప్పుడు కోతులు తప్ప మాకు ఇంకేం అనిపించలేదు. సో ఫుల్ గ్రీనరీ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్. అసలు ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ కూడా అదిరిపోయింది చూడండి మీరే. అండ్ గ్రీనరీ తోటి ఈ అడవిలో నుంచి 35 kilometers జర్నీ అంటే సాహసం అనే చెప్పాలి. మేము ఆ సాహసం చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఈ డాంబర్ రోడ్ అయితే కలిసింది. అండ్ మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. ఇప్పుడు కార్ వెళ్తుంది కదా, ఆ రూట్ అనమాట. అది ఏంటంటే భద్రాచలం రూటు. అండ్ ఇక్కడ మీకు చూశారు కదా, ఆ బోర్డు కనిపించింది కదా, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అని. అక్కడ నుంచి ఒక 20 kilometers ట్రావెల్ చేస్తే మనకి రైట్ సైడ్లో మనకి కమాన్ అయితే కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి ఒక 4 kilometers లోపలికి వెళ్తే మనకి శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం అయితే వస్తుంది. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం రండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకు ఆ క్షేత్రానికి అయితే ముఖద్వారము. సో ఈ ద్వారం దాటిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ద్వారం కూడా ఉంటుంది. నీకు ప్రతిదీ చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు వ్లాగ్స్. అండ్ ఈ రోజు అయితే మనము ములుగు జిల్లా మల్లూరు గ్రామంలో ఉన్న హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చాము. సో మీరు జర్నీ అయితే చూసుంటారు, స్టార్టింగ్ లో మొత్తం అడవిలో నుంచి అయితే వచ్చినాము. అండ్ అదేవిధంగా ఈ టెంపుల్ ఎలా ఉంది అండ్ ఈ ఆలయ చరిత్ర ఏంది మొత్తం కూడా మనం వీడియోలో అయితే చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే సూపర్ గా వచ్చింది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చెప్పాను కదా, మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. ఈ ఎంట్రన్స్ దాటి మన బైక్ అయితే పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, చుట్టూ కొండలే ఉన్నాయి, వాటి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది. అండ్ ఇదైతే మనకి పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ మనకి వెహికల్స్కి అయితే ఎటువంటి ఛార్జ్ అయితే వీళ్ళు చేయట్లేదు. మేబీ ఫ్యూచర్లో అయితే చేయొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఫేమస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఛార్జ్ చేస్తారు కదా. సో ఇప్పటివరకు అయితే మనకి వెహికల్ ఛార్జ్ అయితే ఏం లేదు. ఇక్కడ కాళికామాతలాగా కనిపించే ఈ అమ్మవారి పేరు అయితే గుట్ట దైతమ్మ. ఇక్కడ ఈ అమ్మవారు అయితే మనకి ఆలయం ఎంట్రన్స్లో అయితే ఉంటారు. సో ఫస్ట్ ఈ గుట్ట దైతమ్మని దర్శనం చేసుకొని మనమైతే లోపలికి వెళ్ళి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని అయితే దర్శించుకుందాం. ఎండకి ముఖాలు ఘోరంగా వాడిపోయినాయి. వెళ్తున్నాం మేమైతే పైకి వెళ్ళి చూపిస్తా దేవుడి దగ్గర, దేవుడు ఎలా ఉన్నాడు అండ్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే మొత్తం చూసేద్దాం, ఓకేనా. ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి వెళ్ళాలి, ఈ ద్వారం లోపటి నుంచి. అండ్ ఇదే అనమాట మెయిన్ ఆ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రన్స్ మనకి. సో చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా, అండ్ జనాలు కూడా చాలా తక్కువ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడే ఈ ముఖద్వారం ముందే మనకైతే చెప్పులు పెట్టుకోవడానికి అయితే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. సో మేము మా హెల్మెట్ అండ్ అదేవిధంగా మా చెప్పులు కూడా అక్కడే ఇచ్చేసాము. 20 rupees అయితే ఛార్జ్ చేశారు అతను. ఇక్కడ ఈ ముఖద్వారం నుంచి రైట్కి వెళ్తే మనకు ఒక 200 meters వెళ్తే మనకు చింతామణి జలపాతం అయితే ఉంటుంది.
ఆ చింతామణి జలపాతానికి ఆ పేరైతే మన రాణి రుద్రమాదేవి అయితే నామకరణం చేశారనమాట. ఆ జలపాతం 365 డేస్ స్వామివారి పాదాల దగ్గర నుంచి పారుతూనే ఉంటుందన్నమాట. ఆ వాటర్ 365 డేస్ వస్తాయన్నమాట. సో మనం ప్రతిదీ కూడా చూద్దాము వీడియోలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వెళ్ళే వే కూడా మొత్తం గ్రీనరీ సూపర్ ఉందన్నమాట. వే అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం కొండలే అనమాట. ఇక్కడ ఈ జలపాతం దగ్గర అయితే మనకి జలాంజనేయ స్వామి అయితే ఉంటారు. ఫస్ట్ మేము ఆ జలాంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. అండ్ ఈయనను దర్శించుకున్న తర్వాత మేమైతే ఈ చింతామణి జలపాతాన్ని అయితే చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు కొంతమంది అయితే అక్కడ ఉన్నారు ఆ జలపాతం దగ్గర. సో ఇదే అనమాట 365 డేస్ ఆ స్వామివారి పాదాల నుంచి వచ్చే జలము. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఎంతోమంది తెలుసుకుందామని ట్రై చేశారు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో అయితే కనిపెట్టలేకపోయారు. సో మనమైతే చూద్దాము. ఈ వాటర్ చూసారు కదా ఎంత ప్యూర్గా ఉందో. సో ఈ వాటర్లో అయితే చాలా మినరల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ కొండ మొత్తం కూడా ఔషధ మొక్కలతో నిండిపోయి ఉంది. సో ఈ కొండపైనే మనకు స్వయంభుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిసారు. సో స్వయంభుగా వెలిసారనమాట. సో ఇలాంటి వాటర్ తాగడం వల్ల మనమైతే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ తాగుతున్నాను. లేదు నేను తాగడం, నేను సిటీ లైఫ్కి అలవాటు పడ్డాను అని అంటే మీ కర్మ, మిమ్మల్ని అయితే ఎవడూ బాగా చేయలేడు. మీరు ఇప్పుడు చూస్తున్న జలపాతం అయితే చెంచులక్ష్మి జలపాతము. ఈ జలపాతం కూడా ఎక్కడో లేదు, మన చింతామణి జలపాతం దాటి కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే మనకైతే ఈ జలపాతం అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా ప్యూర్గా వాటర్ అయితే ఉన్నవి. సో ఈ వాటర్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇది అయిపోయింది కదా, దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను దర్శనానికి వెళ్తున్నాను అండ్ కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కోతులు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. అబ్బా, కొబ్బరికాయ కొట్టడం ఆలస్యం మన చేతిలో నుంచి అయితే గుంజుకుంటున్నాయి. సో మెట్ల మీద చూస్తున్నారు కదా, మీకైతే చాలా కోతులు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మీ చేతిలో ఏమున్నా సరే, అవి ఫోనా, బ్యాగా, లేకపోతే ప్రసాదమా, కొబ్బరికాయ, ఈ వేటిని ఆలోచించట్లేదు, డైరెక్ట్ మీద దూకేస్తున్నాయి. మరి డేంజర్గా ఉన్నాయి కోతులు అయితే. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ అయితే. చాలా సూపర్గా ఉంది టెంపుల్, మొత్తం గ్రీనరీ. అండ్ ఇంత గ్రీనరీ ప్లేస్లో ఈ కొండ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి వారు వెళ్ళడం అయితే నాకు సూపర్ అనిపించింది. అండ్ ఇదైతే మన ప్రసాదాలు ఇచ్చే చోటు. సో లడ్డు 10 రూపీస్ అండ్ అదేవిధంగా పులిహార కూడా 10 రూపీసే. సో మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే కాళ్ళు అయితే కడుక్కుందాము. సో కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాము. నేను కాళ్ళు కడుక్కుందామని ఆ ట్యాంక్ దగ్గరకు పోతుంటే ఈ కోతులను నానే చూస్తున్నాయి. ఆ ట్యాంక్ పైన అండ్ అదేవిధంగా ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా మీకు, ఆ గోడ పైన మొత్తం కూడా కోతులే ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి కోతులు అయితే. సో మీరు వెళ్తే కనుక కోతులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి మీద దునికేస్తాయి. అబ్బా, డేంజర్గా దునికేస్తాయి. మీ చేతిలో ఏమైనా ఉండండి, మీ చేతిలో సబ్బు ఉన్నా సరే అది దునికేస్తాయి, అంత డేంజర్గా ఉన్నాయి కోతులు అయితే. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే మనకైతే మామిడి చెట్టు అయితే ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ చెట్టు పైన మొత్తం కోతులే ఉన్నాయి అండ్ మామిడి పిందెలు చిన్న చిన్న కాస్తున్నాయి. సో వాటన్నిటిని తెంపైతే ఇవి కింద వారేస్తున్నాయి అనమాట. చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది. అండ్ ఈ టెంపుల్కి అయితే ఇంచుమించు అంటే దాదాపు ఒక 4776 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. సో అప్పటి టెంపుల్ అనమాట ఇది, అంత పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్కి గల ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి నాభిలో ఒక గుణపం గుచ్చుకుంది. సో ఆ గుణపం గుచ్చుకున్న ప్లేస్ నుంచి మనకైతే ఒక ద్రవం ఊరుతూ ఉంటుందన్నమాట ఎనీ టైమ్. సో అది మనకు సంతానం లేని వారికి అయితే ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదం వల్ల ఎంతోమందికి సంతానం కలిగినట్లు కూడా ఇక్కడ ప్రజల నమ్మకము. సో ఈ టెంపుల్లో అయితే ప్రత్యేకత అది. ఆ ప్రసాదం అనేది మనకి డైలీ అయితే ఇవ్వరనమాట, ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే ఇస్తారు. సో ఈ శనివారం రోజు ఏంటంటే ఇక్కడ మెయిన్గా తిలతైలాభిషేకంతో స్వామికి అయితే అభిషేకం జరుగుతుంది. సో మేము ఆ అభిషేకం చూద్దామని ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే బయలుదేరాము. సో మేము అనుకున్నట్టుగానే ఆ అభిషేకాన్ని అయితే చూసాము. అండ్ మీకు కూడా ఆ స్వామి నిజరూప దర్శనాన్ని మీకు కూడా వీలైనంత వరకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం గైస్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించే ఈ మండపం అయితే మనకి ఫంక్షన్ హాల్ టైప్ అనమాట. సో ఇక్కడ మనకి పెళ్ళిళ్ళు జరుగుతాయి అండ్ అదేవిధంగా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే జరుగుతాయి అనమాట. సో ఇది స్వామివారి దగ్గర ఉన్న పెళ్లి మండపము.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లెక్సీలో అయితే మనకి ఈ స్థల పురాణం యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ కొంచెం పాస్ చేసి ఇదంతా చదువుకోవచ్చు మీకు ఈ టెంపుల్ యొక్క చరిత్ర కావాలి అని అంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే వేణుగోపాల స్వామి ఆలయము. ఈ ఆలయానికే మనకు ఆ ఫ్లెక్సీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, అంటే ఈ టెంపుల్ కొంచెం క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా భాస్కర్ గారు అయితే ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి అయితే రెడీ అయిపోయాడు. అండ్ ధ్వజస్తంభం అయితే ఈ ధ్వజస్తంభం కూడా చాలా అంటే చాలా హైట్గా ఉందన్నమాట. సో చూడండి మీరే, ఇక్కడ కోతులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అబ్బా, మీరు కోతుల గురించి అసలు టెన్షన్ అవసరం లేదు, అవి మరీ డేంజర్గా అయిపోయినాయి కోతులు అయితే. ఇక్కడ ధ్వజస్తంభం ముందే మనకైతే పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఉంటారనమాట. ఈ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనమాట. సో ఈ స్వామిని దర్శించుకొని మనమైతే పక్కనే ఉన్న సత్యనారాయణ స్వామికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసే ఈ టెంపులే మనకు సత్యనారాయణ స్వామి టెంపుల్. సో మనం ఇక్కడ దర్శనం చేసుకొని అయితే లోపలికైతే మెయిన్ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో మీరు ఆ సిటీ లైఫ్కి, అంటే నాకు ఈ టెంపుల్ని చూడగానే పొల్యూషన్కి దూరంగా పచ్చదనానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. సో చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి వీకెండ్స్లో. అండ్ ఓకేనా, వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. సో ఈ మెట్లు అయితే మనకు ఒక ఆల్మోస్ట్ 50 to 70 అప్రాక్సిమేట్ అంతా అయితే ఉండొచ్చు. సో మరీ ఎక్కువ దూరం అయితే లేవు, మేబీ ఒక 70 దాకా అయితే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి అండ్ అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే చూడొచ్చు. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో టెంపుల్ లోపలికి వెళ్ళి మనమైతే లక్ష్మీనరసింహ స్వామిని అయితే దర్శించుకుందాం మనమైతే, ఓకేనా. సో టెంపుల్ డిజైన్ కూడా చాలా బాగుంది, మీకు ప్రతిదీ చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి పేరు అయితే చెంచులక్ష్మి అమ్మవారు. స్వామివారి కుడి పక్కన ఉంటారనమాట ఈ అమ్మవారు. సో మీరు చూస్తున్న అమ్మవారి పేరు అయితే చెంచులక్ష్మి అమ్మవారు. అండ్ అదేవిధంగా స్వామివారి ఎడమ పక్కన ఆదిలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. సో మీరు ఇక్కడ చూస్తున్న అమ్మవారి పేరు ఆదిలక్ష్మి అమ్మవారు. సో కొంచెం ఈ టెంపుల్ ఈ గ్లాస్ అయితే వేసారు కాబట్టి మనకు కొంచెం క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అంటే మేమైతే దర్శించుకున్నాము అండ్ మీకు వీడియో తీసే టైంకి అయితే టెంపుల్ అయితే కొంచెం క్లోజ్ చేసి ఉందన్నమాట. సో చూశారు కదా ఆదిలక్ష్మి అమ్మవారు. అండ్ అదేవిధంగా ఈ టెంపుల్ చుట్టూరు కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలు అయినటువంటి 10 అవతారాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. లక్ష్మీనరసింహ అవతారము అండ్ అదేవిధంగా రాముడు అవతారము, కృష్ణుడు అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము అండ్ ఇవన్నీ 10 అవతారాలు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. చూసుకోండి. సో మీరు ఇప్పటివరకు చూసిన పూజ ఉంది కదా, అదేంటంటే స్వామివారి నాభిచందనాన్ని ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి ఆ నాభిచందన ప్రసాదాన్ని ఇచ్చి ఇక్కడ పూజ జరిపించి అండ్ అదేవిధంగా ఆ ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా సేవించాలి అనేది ప్రతిదీ కూడా అక్కడ చెప్తారనమాట. సో అదే అక్కడ అయ్యగారులు అయితే వాళ్ళందరికీ చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క గొప్పతనాన్ని అండ్ ఈ టెంపుల్ యొక్క పూర్తి వివరాలను అయితే మనము అయ్యగారిని అడిగి తెలుసుకుందాము. సో చూడండి, మనకు అయ్యగారు అయితే ప్రతిదీ చెప్తారు. అప్పుడు ఆ రాజుగారిని అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తుని చేయాలి అంటే నేను ఏం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామి వారు సెలవిచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిల తైలం అంటే ఏంటమ్మా? నువ్వులతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ స్వామికి నువ్వులతో అభిషేకం చేసి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం చేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటి? దెబ్బతగిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి పరిహారార్థం సారగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మాత్రం ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. దానికి టికెట్ ఉంటుంది, చెట్లు వేరే. రెండవది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేసినట్లయితేనట సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కార మార్గం చూపెడుతున్న గొప్ప మహిమాన్వితమైన క్షేత్రము మన మల్లూరు హేమాచల క్షేత్రం. ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఆ చివర మొదలుతున్న అర్ధచంద్రాకారంగా ఉండి స్వామివారి ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే అచలం అంటే క్షేత్రం పేరు ఏంటి?
అందరూ కూడా మంచి నమస్కారం చేస్తారు. అలాగే స్వామివారి పాదాలు ఇంకా కిందికి ఉంటాయి. దానికి కూడా చింతామణి జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. చింతామణి జలపాతానికి వెళ్ళారా దర్శనం చేసుకుని వెళ్ళండి. అది ఆ తీర్థం కనుక గంగ తీర్థం ఎలా నిలబడుతుందో ఆ తీర్థం కూడా నిలబడడం విశేషమైంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమనం కలిగజేస్తుంటారు ఆ యొక్క తీర్థం. ఏది చింతామణి జలపాతం. ఆ తీర్థాన్ని కనుక 91 రోజులు ఒక రాగి పాత్రలో వస్తున్న పురుషాన్ని వేసుకొని పరగడపన కనుక సేవించినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట చింతామణి స్వామివారి యొక్క శనివారం ఆదివారం స్వామికి తిలతైలాభిషేకం. ఆ అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం ఉంటుంది. స్వామివారి దెబ్బతైల ప్రదేశం అవన్నీ కూడా తిలతైలాభిషేకం పుచ్చుకున్నట్లయితే 25,000 జపం చేసుకోవాల్సి. ఇక్కడ విశేషమైంది తిలతైలాభిషేకం శనివారం. ఇది విష్ణు క్షేత్రాలలో ఎక్కడ కూడా తిలతైలాభిషేకం చేయరు, కానీ ఇక్కడ శ్రేష్టం, స్వామివారికి ప్రీతికరం కాబట్టి ఇక్కడ శని ఆదివారాలు అభిషేకం చేస్తారు. ఈ విషయం నమస్కారం. విన్నారు కదా ఈ ఆలయ గొప్పతనం. అండ్ అదేవిధంగా స్వామివారికి మెడ భాగం నుంచి కాళ్ళ వరకు కూడా మొత్తం మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుందన్నమాట. సో అది ఈ ఆలయంలో ప్రత్యేకత. స్వయంగా స్వామివారే వెలిచిన పుణ్యక్షేత్రం ఇది. సో మీరు ఖచ్చితంగా దర్శించుకోండి గైస్. అండ్ అదేవిధంగా మాకైతే దర్శనం జరిగింది అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి మేము ఎక్కడ నిజరూప దర్శనం మిస్ అవుతామో అనుకున్నాము, కానీ నిజరూప దర్శనం మాకైతే కలిగింది. వీడియోలో చూపెట్టకూడదు కాబట్టి మేమైతే వీడియోలో చూపెట్టలేదు. సో మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. ఇక మాకు దర్శనం అయింది కదా, ఇక మేమైతే వెళ్తున్నాము. సో మేము మాకు వెళ్ళే దారిలో అయితే మనకి ఇక్కడ మహాభారతంలోని సన్నివేశం అయితే కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఆ రథము అండ్ అదేవిధంగా అక్కడ గరుడ కూడా ఉన్నారు చూడండి పక్కనే. మీకు అనిపిస్తుందా ఇక్కడ నుంచి? సో చూడండి, ఆ రథం పైన అయితే శ్రీకృష్ణుడు, అర్జునుడు అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఆ పక్కన కనిపించేటటువంటి దేవుడు అయితే గరుడ్మంతుడు. అండ్ అదేవిధంగా అటు పక్కన ఆంజనేయ స్వామి. సో మనం ఇందాక పైకి ఎక్కేటప్పుడు అయితే చూసాం కదా, ఇక మనం అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ కింద అయితే మనకి స్వామివారి ఈ గుట్ట కింద అయితే మనకు కళ్యాణ కట్టు ఉంది. అండ్ అదేవిధంగా నిత్యాన్నదానం కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ చూసుకోండి. సో ఇంతే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.